అనుదిన బైబిల్ వాగ్దానం. యేసయ్య కృపలు వందనాలండి. ఈ దినము బైబిల్ వాగ్దానం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. చీమలను చూసి శ్రమ, ప్రణాళిక, భవిష్యత్తు కోసము సిద్ధంగా ఉండే లక్షణాలను నేర్చుకోవాలి అని తెలియజేస్తుంది. అవి యజమాని లేకుండానే క్రమశిక్షణతో పనిచేస్తాయి. సామెతలు 30వ అధ్యాయం 25వ వచనంలో ఇలా అని వ్రాయబడి ఉన్నది: చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును. చిన్నదైన చీమ దూరదృష్టితో వేసవి కాలంలో తన ఆహారము కొరకు శ్రమపడి కష్టపడి తనకు కావలసిన ఆహారమును సమృద్ధిగా సమకూర్చుకుని జాగ్రత్తగా భద్రపరుచుకుంటుంది. బలము లేని ఈ చీమలు బలమైన ఆహారమును సహా ఒకే మాటగా ఒకే బాటగా ఉండే ఆహారమును జాగ్రత్తగా మోసుకుపోతాయి. ఎవరు చెప్పకపోయినా, రాజు అధిపతి లేకపోయినా అవి పనిచేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటికి కావలసిన ఆహారమును సమకూర్చుకుని జాగ్రత్తగా చేసుకుంటాయి. ప్రకృతిలో జీవులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి. మనం ఎందుకు నేర్చుకోకూడదు? మనం ఎంత చిన్నవారమైనా గానీ శ్రమతో, క్రమంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి సోమరితనమును వదిలి అశ్రద్ధతో కాక శ్రద్ధతో, బాధ్యతతో కష్టపడి జీవించండి అని సొలొమోను భక్తుడు చీమల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.